బ్రేకింగ్ న్యూస్ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కాసేపట్లో ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉండవల్లి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా మరికొందరు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, మరి కాసేపట్లో కూడా ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏర్పాట్లన్నీ ఎలా కొనసాగాయి? అటు సీఎం అయితే అటు బస్ స్టేషన్ కి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఉండవల్లి గ్రామం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మనకు కనబడుతున్నటువంటి బస్సులో ప్రయాణం చేయబోతున్నారు. ఈ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ ముగ్గురు కూడా బస్సులో కూర్చున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ప్రస్తుతం అక్కడ వెనకాల కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఉండవల్లి సెంటర్, అదేవిధంగా తాడేపల్లి తెలుగుతల్లి విగ్రహం, అదేవిధంగా మణిపాల్ మీదుగా కనకదుర్గ వారధి చేరుకుని అక్కడి నుంచి కృష్ణలంక మీదుగా సిటీ టెర్మినల్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సిటీ టెర్మినల్ చేరుకుంటారు. సిటీ టెర్మినల్ చేరుకుని అక్కడ ఉచిత బస్సు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో అన్ని రంగాలకు సంబంధించినటువంటి మహిళల్ని ఎక్కించుకున్నారు. మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళంతా కూడా ప్రయాణం చేయబోతున్నారు. ప్రయాణం చేసి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకోబోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతూ ఇప్పటికే ఉండవల్లి గ్రామానికి అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. పూర్తిగా ఉచిత బస్సు పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుండి ఇంప్లిమెంట్ చేయబోతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపల బస్సులో మనకి స్పష్టంగా కనబడుతున్నారు. మహిళలతో కలిసి మాట్లాడుతున్నారు, మహిళలతో కరచాలనం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఇక్కడి నుంచి దాదాపు బస్ టెర్మినల్ వరకు దాదాపు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అక్కడ వరకు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడంతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేసుకుంటా ప్రయాణించబోతున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు పథకం ద్వారా పూర్తిగా 2.5 కోట్ల మంది మహిళలకి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతుంది. వాటితో పాటుగా ఇక్కడ దాదాపు ఏడాదికి 1900 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు అవుతుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఉచిత బస్సు పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. 1 ఇయర్ అయినా, ఏడాది అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదని అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ఏడాది తర్వాత ఆగస్టు 15 అంటే నేడు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. 5 రకాల బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఈ 5 రకాల బస్సుల్లో మహిళలు ప్రయాణించవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ముందు ముఖ్యమంత్రి కూర్చున్నారు, తర్వాత వెనకాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ వెనకాల నారా లోకేష్, ఆ వెనకాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూర్చున్నటువంటి దృశ్యాలు మన కెమెరామెన్ సురేష్ మీకు స్పష్టంగా చూపిస్తున్నారు. మహిళలు కూడా వాళ్ళతో పాటే ప్రయాణించబోతున్నారు. ప్రయాణించి బస్ టెర్మినల్ వరకు వాళ్ళంతా కూడా ట్రావెల్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ వాళ్ళంతా కూడా ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసి ఈ రోజు నుండి అధికారిక ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఉండవల్లి నుంచి మరి కాసేపట్లోనే బస్ టెర్మినల్ వరకు అయితే ప్రయాణించబోతున్నారు. అయితే రాజేష్, ఈ రోజు ప్రధానంగా ఎన్ని బస్సెస్ ని ప్రారంభించనున్నారు? అంటే టోటల్ గా ఏ ప్రాంతాల్లో ఈ సర్వీసులు అవైలబుల్ ఉన్నాయి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే విధంగా బస్సులు అయితే ఇచ్చారు. ఇంటర్ స్టేట్ అంటే మన రాష్ట్రం వరకు, బోర్డర్ వరకు 5 రకాల బస్సుల్లో ప్రయాణించవచ్చు అని ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఆ బస్సులో ప్రయాణానికి ఉచిత బస్సు పథకానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడొచ్చు, బస్సులో ప్రయాణం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంతా కూడా మనకు కనబడుతున్నాడు. ఆ బస్సులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి బస్ టెర్మినల్కి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకైనా 5 రకాల సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ చూపించి వాళ్ళంతా కూడా ప్రయాణించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని జిల్లాలతో ప్రయాణించవచ్చు, కానీ హైదరాబాద్ కానీ, అటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ వెళ్ళడానికి ఉండదు. బోర్డర్ వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా అంశాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళంతా కూడా బస్సులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి కాసేపట్లోనే బస్ టెర్మినల్ చేరుకుని అక్కడ అధికారికంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
ఎస్ రాజేష్, అయితే ఫ్రీ బస్సు వారు అధికారుల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ రోజు అయితే ఎంతో ఘనంగా ఈ పథకం ప్రారంభించబోతున్నారు. మరి దీని పట్ల మహిళల స్పందన ఏంటి? మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. పక్కనున్న తెలంగాణలో చూశారు, తెలుగు రాష్ట్రం పక్కన తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందని భావించారు. దానికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రధాన హామీగా దీన్ని సూపర్ 6లో చేర్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చూడొచ్చు, వాహనం కూడా ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా బస్సుతో పాటే ప్రయాణం చేస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. కింద మహిళలు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఘన స్వాగతం ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి నారా లోకేష్ కూడా ఘన స్వాగతం తెలిపారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రోజు నుంచి అమలు కాబోతుంది కాబట్టి సాయంత్రం నుండే మహిళలందరూ కూడా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. 5 రకాల బస్సుల్లో మహిళలందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ చూపించి ప్రయాణం అయితే చేయవచ్చు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చేరుకుంటున్నారు కాబట్టి కార్యక్రమం అయిన తర్వాత పూర్తి స్థాయిలో మహిళల స్పందన తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మహిళలు చాలామంది మాట్లాడారు, పథకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 5 రకాల సర్వీసులు అవకాశం కల్పించడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు. ఎస్ రాజేష్, అయితే ఇప్పటికే అటు ఉండవల్లి నుంచి అయితే సీఎం చంద్రబాబు బయలుదేరారు. ఇంకా ఎంత సమయంలో అటు విజయవాడ బస్టాండ్కి చేరుకునే అవకాశం ఉంది? సో అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? ఒక 20 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సిటీ టెర్మినల్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. దాదాపు 3000 మంది మహిళలు హాజరు కాబోతున్నారు. ప్రత్యేకంగా బస్సులను కూడా డెకరేట్ చేశారు, పూలతో డెకరేట్ చేసి 3 బస్సులు సిద్ధం చేశారు. ఆ బస్సుల్లో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ 0 ఫేర్ టికెట్ని తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మహిళలకు అందిస్తారు. మహిళలకు అందించిన తర్వాత మహిళలు అక్కడి నుంచి బస్సులో ప్రయాణించబోతున్నారు. దానికి అనుగుణంగా సిటీ టెర్మినల్ కూడా లోపల కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఒకసారి కిందకి వెళదాం. కిందకి వెళ్ళిన తర్వాత మహిళలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. కింద మహిళలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో మహిళల స్పందన కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి కీలక పదం, మహిళలకు పట్టం కడుతూ ఇదంతా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ మాటల్లోనే ఆ రియాక్షన్ కూడా తీసుకుందాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం ద్వారా మహిళ స్పందన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏమనిపిస్తుంది? ఈ రోజు నుంచి ఉచిత బస్సు పథకం వస్తుంది, ఏమనిపిస్తుంది మీకు? బాగుందండి. బాగుంది. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తుంది. మీరంతా 5 బస్సులు ప్రయాణించవచ్చు అని చెప్తుంది. ఏం చెప్తారు? ప్రయాణిస్తామండి, ప్రయాణించవచ్చు. ప్రజలకి రీజనబుల్గానే ఉంది. స్త్రీ శక్తి పథకం బాగానే ఉంది. బాగుంది. అమ్మా, మీరేం చెప్తారమ్మా? అది ఈ పథకం చాలా బాగా పనిచేస్తుందని అనుకుంటున్నాము. ఈ కూటమి కూడా బాగా పనిచేస్తుంది. చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తున్నారు. అదే తల్లి దీవెన పథకం కింద డబ్బులు ఇస్తున్నారు పిల్లలకి. ఈ ఉచిత బస్సు స్త్రీశక్తి కింద ఇచ్చారు. అన్ని బాగా చేస్తున్నారు అని మేము అనుకుంటున్నాం. సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నామండి. అమ్మా, మీ రియాక్షన్ ఏంటి? ఈ రోజు నుంచి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు, ఏ జిల్లా నుంచి ఏ జిల్లానికి ప్రయాణించవచ్చు. 5 బస్సులు మీరు మీ ఆధార్ కార్డు చూపించవచ్చు, ప్రయాణించవచ్చు. ఏం చెప్తారు? అవునండి, మరి ఏజ్ సంబంధించి అంటున్నారుగా, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కకూడదని అంటున్నారు కదా. అదే నిబంధన పెట్టలేదు, ఎవరైనా ప్రయాణించవచ్చు. చేయించా చాలా బాగానే ఉందండి పథకం. ఇది మాకు చాలా నచ్చింది. మా బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఉండవల్లే బాగానే ఉంది. ఇక్కడ బస్ స్టాప్ కావాలని అడుగుతున్నాం మేము. ఇక్కడ అందమూరి బస్ స్టాప్ ఉంది, ఇప్పుడేమో బస్ స్టాప్ తీసేశారు. దానికోసం అడుగుతున్నాం. ఇప్పుడు శ్రీదేవి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించి. మేడం, ఏమనిపిస్తుంది? మహిళలకి ఇప్పటివరకు ఏడాది అయిపోయింది, ఇప్పటివరకు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారని ఇప్పటివరకు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ రోజు అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఏం చెప్తారు మేడం? సో ఇప్పుడు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే సంవత్సరంలోనే ఎన్నో పథకాలు, ఒకవైపు నుంచి తల్లికి వందనం, పెన్షన్స్, తర్వాత గ్యాస్ సిలిండర్స్ అండ్ అన్నదాత సుఖీభా బోలని కార్యక్రమాలు వచ్చినాయి. అవన్నీ వాళ్ళకి కనిపించవా? ఎందుకంటే ఆల్రెడీ 9.5 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళారు. దానికి మనం వడ్డీ కట్టాలి, వీళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలి. సో వీటన్నిటికి కూడా 1 by 1 టైం పడుతుంది. అది ఈరోజు మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహిళా సాధకారత, మహిళా స్వావలంబనకి ఈరోజు మరి మనము ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అండ్ స్త్రీశక్తి పథకంలో ముఖ్యంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు, మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఏంటి, చిన్నపిల్లలు అయితే, చదువుకునే వాళ్ళు అయితేనేంటి, వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళ ఛార్జెస్ ఈరోజు ఆదా అవుతాయి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి కూడా 2000 నుంచి 5000 ఖర్చు వస్తుంది. అది ఆదా అవటమే కాకుండా ఈరోజు మరి వాళ్ళ కుటుంబాలకి ఆ అమౌంట్ చాలా విరివిగా వాడుకోవచ్చు. ఈరోజు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 2,65 లక్షల పైన మందికి ఇది ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుంది. అందులో మనకి 5 రకాల బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల్లో మీరు గమనిస్తే కనుక
యూనో ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, దెన్ పల్లె వెలుగు, మెట్రో పల్లె వెలుగు, ఇవన్నీ బస్సెస్లో వాళ్ళు ప్రయాణించవచ్చు. అంటే కొంతమంది ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటని కొంతమంది మాట్లాడుతున్నారు, మహిళలకి అనవసరంగా ఇస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తారు. అలాంటి వరకు ఏం చెప్తారు? అదేనండి ఈరోజు నేను చెప్తుంది. 11,000 పైన బస్సులు ఉంటే అందులో 8,000 పైన మంది వీళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే 74% మంది బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో ఉద్యోగస్తులు, చిన్నపిల్లలు, అంతేకాకుండా ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు వెళ్ళాలంటే ట్రావెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బస్సు ప్రయాణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తద్వారా ఏంటంటే 5,000 పైన వాళ్ళు ఆదా చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి నెలకి 162 కోట్లు ఖర్చు అయితే సంవత్సరానికి 1,942 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా కానీ ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ, అంతేకాకుండా దీన్ని మెయింటెనెన్స్ చేయడానికంటే అంత ఈజీ కాదు. 201 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈవెన్ ఆర్టీసీకి 168 కోట్లు నష్టం కలుగుతుంది. అయినా కానీ మహిళలు బాగుండాలి, స్త్రీలు బాగుండాలి, మహిళా సాధికారత బాగుండాలి, మా అక్క చెల్లెళ్ళ సంతోషంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఈరోజు మరి యువతకి, మరి మహిళలకి ఈ విధంగా పెద్దపీట వేయడం అనేది నిజంగా ఇండిపెండెన్స్ డే నిజంగా ఈ రోజే వచ్చిందని కూడా మేము గర్విస్తున్నాం. ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే ఈ రోజు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ మహిళకి ఉండవల్లి శ్రీదేవి చెప్తున్నారు. కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. యువత ఏ విధంగా రియాక్ట్ అవుతారో వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, పెద్దవాళ్ళు కాదు, మీరు యంగ్ పీపుల్ ఏం చెప్పండి, ఉచిత బస్సు పథకం వల్ల ఉపయోగం ఉందంటారా? అంటే కొంచెం ముసలోళ్ళకి, కొంచెం యంగ్స్టర్స్కి కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదండి. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సీట్స్ దొరకట్లేదు మాకు. ఇలా ఫ్రీ బస్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫెసిలిటీ ఉంటుంది కదా మాకు కూడా కూర్చోడానికి. మీరు కాలేజీకి వెళ్తే ఇబ్బంది ఉండదు కదా? లేదు, ఫ్రీగానే వస్తాం మేము. అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మాకు సీట్స్ ఉండట్లేదు కాబట్టి ఒకప్పుడు తప్పట్లేదు, నుంచోవాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రీ బస్ కాబట్టి కొంచెం ఫెసిలిటీ ఉంటుంది మాకు. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది నీకు? మంచిగానే ఉందండి. ఫ్రీ బస్లో వెళ్ళి రావచ్చు, ఎక్కువ టైం వెయిట్ చేయకుండా వెళ్ళి రావచ్చు అనుకుంటున్నాను. ఫ్రీ బస్ వల్ల మాకు కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి బాగుంది. స్టాప్ లేదు, ఇక్కడ స్టాప్ లేదు, అక్కడ దిగాల్సి వస్తుంది. సో ఇప్పుడు మాకేంటంటే ఇక్కడ స్టాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ దిగొచ్చు, ఇక్కడ బస్ ఎక్కొచ్చు. బాబు, మీ ఛానల్ మాకు కృతజ్ఞతలు అయ్యా. మీ మీద ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు ఆగకుండా వార్తల ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మెనీ 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 థ్యాంక్స్. ఇది ప్రతి మహిళ రియాక్షన్ అయితే ఇది. పూర్తిగా మహిళకి ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల చిన్న బస్సులో ప్రయాణిస్తావా నువ్వు? ఫ్రీగా వెళ్తానని చెప్పు. వెళ్తావా? వెళ్తానని చెప్పు. అందరికి ఫ్రీ బస్సుల్లో. నేను కూడా బస్సులో ఎక్కెళ్తాను. నువ్వు కూడా బస్సులో వెళ్తావా? ఇది చిన్నపిల్లలు సైతం ఫ్రీ బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. పెద్దవాళ్ళు, కాలేజీ పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఎవరికి టికెట్ ఉంది, కేవలం 0 ఫీ అనేది టికెట్ ఇస్తారు కాబట్టి అందరూ మహిళలందరూ కూడా ప్రయాణించవచ్చని ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లోని మహిళలందరూ కూడా చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. రాజేష్, అయితే మనం చూస్తున్నాము, ఒక పక్కనైతే మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఫ్రీ బస్ పట్ల. అయితే ఇప్పుడు ప్రధానంగా 5 రకాల బస్సులను అయితే ఈ ఫ్రీ బస్సెస్ కేటాయించినట్టు తెలుస్తుంది. అంటే సుమారుగా ఎన్ని బస్సెస్, అంటే ఇప్పుడు ఉన్న బస్సుల సంఖ్యలో ఎన్ని బస్సెస్ అయితే ఫ్రీ బస్సెస్కి కేటాయించే అవకాశం ఉంది? రవాణా వ్యవస్థ ఇంకేమైనా పెంచే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే ఉన్న 11,000 బస్సుల్లో దాదాపు 7 నుంచి 7.5 వేల బస్సుల్ని ఉచిత బస్సు పథకానికి కేటాయిస్తున్నారు. దాదాపు 65-70% ఆక్యుపెన్సీ అనేది ఉంటుందనేది అధికారులు కూడా గుర్తించారు. దానికి అనుగుణంగా బస్సుల్ని కూడా సిద్ధం చేశారు. 7,000 బస్సుల్లో మహిళలకి అంటే ఆక్యుపెన్సీ బట్టి, అంటే రద్దీని బట్టి ఇంకా సంఖ్య పెంచుతామని కూడా అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా బస్సులు కొనుగోలు చేయడం, పాత బస్సుల్ని సిద్ధం చేయడం అన్ని కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎలక్ట్రికల్ బస్సుల అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. రాబోయే రోజు ఎలక్ట్రిక్ బస్సులు భారీగా కొనుగోలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయబోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అవసరం అనుకుంటే ఎలక్ట్రికల్ బస్సుల్లో కూడా మహిళకి ఉచిత ప్రయాణం పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. ప్రస్తుతానికైతే 5 సర్వీసులు అయితే ఇస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా బస్సులను కూడా సిద్ధం చేసింది. ఒకవేళ రద్దీ పెరిగితే కనుక దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజేష్, అయితే ఇప్పటికే అటు అప్పుల భారంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అయితే ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మరొక పక్కన కూడా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తాం అన్నట్టు మనకి మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్రీ బస్ ద్వారా ఆర్టీసీకి అటు ఆదాయం పెరుగుతుంది అనుకోవచ్చా, లేదంటే ఒకవేళ నష్టపోతే దాన్ని ఎలాగా సెట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందనుకోవచ్చు?
అంటే ఆర్టీసీకి నష్టం రాకోకుండా పూర్తి స్థాయిలో ఇతర విధానాలను కూడా అవలంబిస్తున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన ఆదాయానికి ఇప్పుడు బస్సు పథకానికి సంబంధం లేదు, కేవలం ఏడాదికి 1950 కోట్ల బడ్జెట్ అవుతుంది. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు కూడా బడ్జెట్లో కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి బడ్జెట్లు ఆర్టీసీకి పెద్దగా వచ్చే నష్టం లేదని కూడా అటు అధికారులు మంత్రులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. ఒక 1 మంత్ చూసిన తర్వాత 1 మంత్ పరిశీలించిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆక్యుపెన్సీ ఎంత ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా బస్సుల సంఖ్య పెంచాలా, ఏ రూట్లో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంది, ఏ రూట్లో రద్దీ ఎక్కువగా ఉంది, అన్నీ కూడా గమనిస్తారు. కాబట్టి ఒక 1 మంత్ అయిన తర్వాత ప్రభుత్వానికి కూడా క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన దాన్ని బట్టి రూట్ల సంఖ్య, రూట్లో బస్సులు పెంచాలా, లేకపోతే ఏ రూట్లో ఎక్కువ బస్సులు పెంచాలి, ఏ రూట్లో బస్సులు తక్కువ ఉంచాలనే దానిపైన క్లారిటీ తీసుకుని దానికి అనుగుణంగా మా బస్సు ఈ పథకానికి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అటు పక్కనున్న తెలంగాణ కానీ అటువైపు ఉన్న కర్ణాటకలో ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరికొంతమంది మహిళలు ఉన్నారు, చిన్నపిల్లల సైజు వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏమనిపిస్తుంది ఈ రోజు నుంచి మీరు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు 5 రకాల బస్సుల్లో, మీకు ఏమనిపిస్తుంది? మాకు ఆనందంగా ఉందండి, మాకు ఆనందంగా ఉంది బస్సులో ఫ్రీగా వెళ్ళటం. ఇక మీరే చెప్పండి. కాదు, మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు మీకు ప్రయాణించాలంటే డబ్బులు చెల్లించాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఏ బస్సు 5 రకాల బస్సులు ఎక్కొచ్చు, మీరు ఫ్రీగా వెళ్ళబోతున్నారు, ఏం చెప్తారు? మాకు ఆనందంగా ఉందండి. మేము తెనాలి నుంచి వస్తున్నాము ఇక్కడికి, డైలీ అవసరమైనప్పుడు వెళ్ళి వస్తుంటాం. అమ్మా, మీరేం చెప్తారమ్మా? ఆనందంగా ఉందండి, మా ఆడవాళ్ళకి సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ బస్ స్టాప్ బస్సు ఆపరండి, అదొకటి మాకు సంతోషం ఉంది. అందరికి సంతోషం. పర్వాలేదండి, ఫ్రీ బస్సులు పెట్టాడు, అంతా మంచి చేస్తున్నాడు ఆయన. కాకపోతే మా ప్రాబ్లం వల్ల ఇక్కడ బస్సు ఆపట్లేదు. మొన్న మా అమ్మాయి కాలేజీ నుంచి వస్తా బస్సు జోన్ వాన్లో తడిసి వచ్చింది. పోనీ ఇక్కడ ఆపమని చెప్పినా కానీ మేము ఆపం, బస్ స్టాప్ లేదని చెబుతున్నారు ఇక్కడ. సంతోషమేనండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణిస్తారా? మా ఊరు వెళ్ళాలన్నా సుగ్గులంకి వెళ్ళాలన్నా మాకు ఫ్రీయే కదా. మాకు అదే మేము ఊరు వెళ్ళాలంటే 500 ఛార్జ్ అయ్యింది రాను బాను మాకు. 500 ఆదా అయినట్టే, మీకు ఆదా అయినట్టే. మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్ల కూడా ఇంతకుముందు చంద్రబాబు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ చిన్నపిల్ల కూడా వచ్చి ఆయనకి అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పిల్లలతో మాట్లాడదాం. బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు, మీకు తెలుసా? మీకు అది తెలుసా? ప్రయాణిస్తావు మరి? ఓకే, ఇది చిన్నపిల్లలు సైతం ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తామని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి కాసేపట్లోనే అక్కడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. బస్సుల్లో కూడా ఆయన ప్రయాణం అయితే చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, అయితే మనం చూస్తున్నాము కొన్ని చోట్ల అటు బస్ స్టాప్స్ కూడా తక్కువగా ఉన్నాయంటూ బస్సులు కూడా ఆపట్లేదంటూ కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ఫ్రీ బస్ ఏర్పాటు చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత నూతన బస్ స్టాప్స్ కూడా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇందుకు ముందు చెప్పుకున్నట్లే రద్దీని బట్టి, రద్దీ ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా కొత్త బస్సులు ప్రపోజల్స్ అయితే ఉన్నాయనేది మంత్రి మండిపల్లి రామప్రసాద్ చెప్పారు. అధికారులు కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా బస్సులు కూడా సిద్ధం చేస్తున్నామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఒక 1 మంత్ చూసిన తర్వాత దాన్ని బట్టి రియాక్షన్ ఏ రూట్స్ సంబంధించినటువంటి రోడ్లో కొత్త బస్సులు తీసుకోవాలి అంటే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే 7,000 బస్సులను అయితే సిద్ధం చేశారు. 7,000 బస్సులు ఒకవేళ సరిపోకపోతే కొత్త బస్సులు కొనుగోలు చేయడమా లేకపోతే అద్దె బస్సులు తీసుకోవడం అనేది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఈ మహిళలంతా కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆయనకి అభివాదం అయితే చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. చాలామంది మహిళలందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికైనా ప్రయాణించాలంటే, సొంత ఊళ్ళకి వెళ్ళాలంటే 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ ఖర్చు ఉండదంటూ కూడా మహిళలంతా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు, ఉండవల్లి గ్రామం అనేది మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి నారా లోకేష్ వెళ్ళడం పట్ల వాళ్ళంతా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా సాయంత్రం నుండే ఈ బస్సుల్లో 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చు. దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని సిద్ధమైతే చేశారు. రాజేష్, అటు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే చేరుకుంటున్నారు. అటు సీఎం, డిప్యూటీ సీఎంతో సహా ఇంకా ఎవరైనా ముఖ్య నేతలు అక్కడికి వచ్చే అవకాశం ఉందా? అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ స్టాఫ్ని అంతా కూడా సిద్ధం చేశారు. అవసరమైన ఎక్కువ అంటే స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉన్న చోట స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకంటే
ఇప్పుడు ఉచిత బస్సు పథకానికి కొంత రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా కావాల్సినటువంటి మిషన్స్, టికెట్ మిషన్స్ సంబంధించిన మిషన్లు కూడా కొనుగోలు చేశారు. జీరో ఫేర్ సంబంధించిన టికెట్లు ఇష్యూ చేసే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని అన్నింటి కూడా సిద్ధం చేసి ఈ రోజు నుంచే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, మంత్రి కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున అధికారికంగా కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లా, ప్రతి మండలంలో కూడా ఉచిత బస్సు పథకం అమలు ప్రాపర్గా జరగాలని ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో అన్ని చోట్ల ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లాల మంత్రులు పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి అనుగుణంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి స్థాయిలో కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడుతూ. ఏంటి భయ్యా, ఈ ఫ్రీ బస్ అనేది జిల్లాల వరకేనా లేకపోతే స్టేట్ మొత్తం రన్ అవుతుందా? పూర్తి స్థాయిలో జిల్లాలు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు, ఇంటర్ స్టేట్ కాకుండా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా తిరగొచ్చు. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికైతే చంద్రబాబు అయితే బస్ స్టేషన్కి అయితే చేరుకుని మరి కాసేపటి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. కొంతమందికి చిన్న చిన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా ఏంటంటే ఏ బస్సులో ప్రయాణించాలి, ఎక్కడెక్కడి నుంచి ప్రయాణించాలి, ఎక్కడి వరకు ప్రయాణించాలనే కొంత క్లారిటీ మిస్ అవుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకసారి మనం కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. 5 రకాల బస్సుల్లో ప్రయాణించవచ్చు మహిళలు. వాళ్ళ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ చూపించి 5 రకాల బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఒకటి పల్లె వెలుగు బస్సు. పల్లె వెలుగు అంటే ఆర్డినరీ బస్సు అంటారు కదా, ఆ బస్సు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ అంటే విజయవాడ ఉండే సిటీ బస్సులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్లు, మెట్రో ఎక్స్ప్రెస్లు, ఈ 5 రకాల బస్సులో ప్రయాణించవచ్చు. అంతేకాదు ఏ జిల్లా నుండి ఏ జిల్లా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఎన్ని బస్సులైనా మారచ్చు, ఎన్ని బస్సులైనా ఎక్కవచ్చు. ఎక్కడ ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఎలాంటి అబ్జెక్షన్ పెట్టరు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బోర్డర్ తడా వరకు వెళ్ళొచ్చు, ఇటు కర్ణాటక కుప్పం బార్డర్ వరకు వెళ్ళొచ్చు, అటు ఒడిశా బార్డరు దాదాపు ఇచ్చాపురం వరకు ప్రయాణించవచ్చు. ఈ బార్డర్ వరకు మహిళలు 5 రకాల బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. బిగ్ టీవీ ద్వారా మనం కూడా ఈ వివరణ అయితే ఇవ్వబోతున్నాము. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఈ పథకాన్ని అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రెటికటు మరి కాసేపట్లో కూడా అటు ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఇప్పటికే ఉండవల్లిలో ఆయన నివాసం నుంచి విజయవాడ బస్టాండ్కి అయితే బయలుదేరారు. మరి కాసేపట్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అయితే ఈరోజు ఎంతో ఘనంగా ప్రారంభించనున్నారు. దీంతో మహిళలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే అటు రోజువారీ పల్లెకు వెళ్లే వాళ్ళు, ఉద్యోగస్తులు కూడా ఫ్రీ బస్సులో ప్రయాణించవచ్చు. తమ నెలవారీ ఖర్చులలో అయితే ఈ రవాణా ఛార్జీలు తగ్గుతాయంటూ కూడా ఇప్పటికే మహిళలంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే బిగ్ టీవీతో మాట్లాడిన దృశ్యాలు మనం చూసాము. సో మనం చూసుకోవచ్చు, అటు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. ఎంతో మంది అయితే అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఒకే బస్సులో సాధారణ మహిళలతో సహా అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రయాణించారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా అక్కడికి విజయవాడ బస్ స్టేషన్కి అయితే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఎంతో ఘనంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించున్నారు. అయితే ఈ రోజు నుంచి పథకం ప్రారంభించిన అనంతరం కూడా మహిళలతో కలిసి అటు సీఎం, మంత్రులు కూడా కొంత దూరం ప్రయాణించనున్నారు. ఫ్రీ బస్సులో ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు అయితే వాళ్ళకు చూపిస్తే కనుక బస్సులో 0 ఛార్జ్తో టికెట్ అయితే ఇవ్వనున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం 5 రకాల బస్సులను అయితే అలాట్ చేశారు. సో అయితే మరి కాసేపట్లో ఎంతో ఘనంగా ఈ పథకం ప్రారంభం కాబోతుంది.